lecturer in computer science, Sir C.R.D. College for Women, Eluru. Now I am discussing about e-commerce and web designing subject, second semester for first BCom computer application students. Today's topic is digital signature and payment gateways. Coming to digital signature topic. A digital signature is a specific type of e-signature that complies with the restricted legal regulations and provides the highest level of assurance of a signer's identity. అంటే ఒక డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏంటంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉన్నటువంటి సిగ్నేచర్. ఇది ఏం చేస్తుంది అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, కొన్ని లీగల్ రెగ్యులేషన్స్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. అదేవిధంగా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎష్యూరెన్స్ ఆఫ్ ద ఐడెంటిటీ అంటే ఏంటంటే ఒక కరస్పాండింగ్ యూజర్ అనేవాడు కరెక్ట్ అయినటువంటి వ్యక్త లేదా అనేటువంటిది ఎష్యూరెన్స్ కలిగిస్తుంది ఈ యొక్క డిజిటల్ సిగ్నేచర్ అనమాట. డిజిటల్ సిగ్నేచర్ ఆర్ లైక్ ఎలక్ట్రానిక్ ఫింగర్ ప్రింట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోడెడ్ మెసేజ్. ద డిజిటల్ సిగ్నేచర్ సెక్యూర్లీ అసోసియేట్స్ ఏ సైనర్ విత్ ఏ డాక్యుమెంట్ ఇన్ ఏ రికార్డెడ్ ట్రాన్సాక్షన్. అంటే డిజిటల్ సిగ్నేచర్ అనేది ఎలక్ట్రానిక్ ఫింగర్ ప్రింట్స్ అంటే ఏంటి, ఫింగర్ ప్రింట్స్ రూపంలోనే ఉంటుంది కానీ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో రీడ్ చేసుకుంటుంది అనమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోడెడ్ మెసేజ్, అది కూడా ఏ రూపంలో ఉంటుంది అంటే ఆ డిజిటల్ సిగ్నేచర్ అనేది ఒక కోడ్ రూపంలో ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇది ఈ కోడ్ ఏం చేస్తుంది అంటే అసోసియేటెడ్ ఏ సైనర్ విత్ ఏ డాక్యుమెంట్ అంటే ఆ సైనర్ ఆ కోడెడ్ ఫార్మాట్లో ఉన్నటువంటి సిగ్నేచరు ఆ డాక్యుమెంట్ మీద ప్రింట్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం అప్పుడు ఆ ప్రింట్ ఎప్పుడైతే సైన్ చేయగానే ఆ ఎలక్ట్రానిక్ సైన్ చేయగానే ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది అనేటువంటిది డిజిటల్ సిగ్నేచర్ అనేది మనకు తెలియజేస్తుంది. డిజిటల్ సిగ్నేచర్ యూజ్ ఏ స్టాండర్డ్ యాక్సెప్టెడ్ ఫార్మాట్ కాల్డ్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ప్రొవైడ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్. అంటే ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ అనేది స్టాండర్డ్ అండ్ యాక్సెప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. దాన్నే మనం పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, PKI అంటారు. ఇది ఏం చేస్తుంది అంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏంటి, ఎవరైతే ఆథరైజ్డ్ ఉంటారో వాళ్ళే యాక్సెస్ చేసుకునేలాగా ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా అది ప్రపంచంలో ఎక్కడైనా కానీ యాక్సెప్ట్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది ఈ యొక్క పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ డిజిటల్ సిగ్నేచర్. ఓకే, దిస్ ఈజ్ ఏ కోడెడ్ స్టాండర్డ్ ఫార్మాట్ అనమాట. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఈ డిజిటల్ సిగ్నేచర్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది నేమ్. ద నేమ్ ఆఫ్ ద ఇండివిజువల్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ ఏ డిజిటల్ సిగ్నేచర్ ఇంక్లూడ్స్. అంటే డిజిటల్ సిగ్నేచర్లో ఫస్ట్గా మనకు కనిపించేది ఏంటి అంటే నేమ్ అనమాట. Anyone who is using the signature and authorizing the digital document for distribution or access must have the name in the signature. It reduces any chances of fraud that may be caused by another person sharing the same name. అంటే ఏంటంటే ఎవరు ఉపయోగిస్తున్నారు, ఎవరు ఆథరైజ్ చేశారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి తెలుసుకోవచ్చు. దాని ద్వారానే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీని డిజిటల్ సిగ్నేచర్ వల్ల ఫ్రాడ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అదేవిధంగా ఎవరెవరు ఈ యొక్క డేటాని షేర్ చేస్తున్నారు అనేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ని మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు ఈ యొక్క డిజిటల్ సిగ్నేచర్ ద్వారా. రెండో కాంపోనెంట్ చూడండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్. Apart from the full name of the user, it must have a contact details and email address also mentioned in the digital signature. It helps in easy locating of the person. This data is however encrypted and not accessible by every individual to ensure the privacy of the user. అంటే యూజర్ యొక్క నేమ్తో పాటు దాంతో పాటు కాంటాక్ట్ అండ్ ఈమెయిల్ అడ్రస్ కూడా డిజిటల్ సిగ్నేచర్లో మెన్షన్ చేయబడి ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే యూజర్ యొక్క లొకేషన్ కూడా తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఈ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి కాంపోనెంట్. అదేవిధంగా ఏ విధంగా ఈ డేటా అనేది ఎన్క్రిప్ట్ అయింది, ఏ విధంగా మనకి ఎవరి ఇండివిజువల్ టు ఎన్సూర్ ద అంటే యూజ్ చేసేటువంటి యూజర్ అనేవాడు ఏ విధంగా ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకున్నాడు, ఏ విధంగా యాక్సెస్ చేసుకోబడుతున్నాడు, ప్రతిదీ కూడా ఎవరు చెప్తారు అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనే కాంపోనెంట్. నెక్స్ట్ చూడండి,
public key. It is the third component. Another important element of a digital signature is a public key. It is a unique to each digital signature generated or issued. అంటే మనకి మెయిన్గా నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటి అంటే డిజిటల్ సిగ్నేచర్కి పబ్లిక్ కీ అనేది ఇట్ ఈస్ యూనిక్, అంటే ఇది ఒకటిగా ఉంటుంది. ఇట్ డస్ నాట్ మ్యాచ్ టు ద ఎనీ అనదర్ డిజిటల్ సిగ్నేచర్ ఆర్ జనరేటెడ్ ఆర్ ఇష్యూడ్ టు ద పీపుల్ ఆర్ ఆర్గనైజేషన్స్. అంటే ఒక డిజిటల్ సిగ్నేచర్ అనేది ప్రతిదీ కూడా మన ఆధార్ నెంబర్ ఎలా ఉందో అదేవిధంగా ఇది కూడా పబ్లిక్ కీ అనేది కూడా ఒక యూనిక్గా ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ఏ కీ యూజ్డ్ ఫర్ ఎన్క్రిప్షన్ ఆఫ్ ద డాక్యుమెంట్ బీయింగ్ ఆథరైజ్డ్. అంటే ఇది యొక్క కీ ద్వారా మనం ఏం చేస్తారంటే మన యొక్క డాక్యుమెంట్ని ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లోకి మార్చడం కోసం ఉపయోగిస్తాం. అంటే ఏంటి, సెక్యూరిటీకి ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, మనం ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేస్తాం ఆన్లైన్లో డౌన్లోడ్ చేయగానే మనం వ్యూ చేయగలమా అంటే లేదు, దానికి ఒక కోడెడ్ ఫార్మాట్ ఉంటుంది. ఆ కోడ్ని మనం పబ్లిక్ కీ అంటాం. దాన్ని మన యొక్క పేరులో ఉన్న ఫస్ట్ 4 అక్షరాలు, డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ కలిపి రాస్తేనే దాని యొక్క ఆధార్ నెంబర్ని మనం వ్యాలిడేట్ చేసుకోవడానికి, ఆధార్ కార్డుని మనం వ్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద ఆథరైజేషన్. ఓకే, ఇట్ ఈస్ ఎన్ ఎసెన్షియల్ ఫర్ ద వెరిఫికేషన్ ప్రాసెస్. అంటే పబ్లిక్ కీ అనేది ప్రతిసారి కూడా వెరిఫికేషన్ ప్రాసెస్కి కంపల్సరీగా ఉండాల్సిందే. ద ఎక్స్పైరీ డేట్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్ ఆల్సో రిటర్న్ బై ఇట్స్ పబ్లిక్ కీ. అంటే ఈ యొక్క సిగ్నేచర్ అనేది ఎంతకాలం పనిచేస్తుంది, దాని యొక్క లైఫ్ టైం ఎంత అనేది కూడా ఎవరు చెప్తారు అంటే పబ్లిక్ కీ. ఇట్ ఈస్ ఆల్సో యూజ్ఫుల్ వెన్ దేర్ ఈజ్ ఏ నీడ్ టు రీసెట్ ద సిగ్నేచర్. అదేవిధంగా సిగ్నేచర్ని మనం మార్చాలి అనుకున్నప్పుడు కూడా పబ్లిక్ కీ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కాంపోనెంట్ సీరియల్ నెంబర్. ఇట్ ఈస్ అనదర్ కాంపోనెంట్ దట్ యాక్ట్స్ యాజ్ ఏ యూనిక్ ఐడెంటిఫైర్ ఆఫ్ ఏ డిజిటల్ సిగ్నేచర్. It is used by the certification authority. It also holds prime importance to ensure the validity of a digital signature. అంటే ఇక్కడ ఏంటంటే ఇది కూడా ఒక వేరే కాంపోనెంట్, ఇది కూడా యూనిక్ ఐడెంటిఫైర్ లాగా ఉంటుంది. ఇది కూడా ఏంటంటే ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు సర్టిఫికేట్ అథారిటీని మెయింటైన్ చేసేది కూడా సీరియల్ నెంబర్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అని చెప్తున్నారు డిజిటల్ సిగ్నేచర్స్లో. ఓకేనా, నెక్స్ట్ ఒక డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ని మనం క్రియేట్ చేయాలి. ఒక డిజిటల్ సిగ్నేచర్ని ఎలా చేయాలి, దానికోసం డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఆ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఏ విధంగా చేయాలో చూద్దాం. అదే మనకి నెక్స్ట్ కాన్సెప్ట్. ఇన్ రీసెంట్ టైమ్స్ ద అప్లికేషన్ ఫర్ డిజిటల్ సర్టిఫికేట్, దాన్ని డిఎస్సి అన్నారు, హ్యాస్ బీన్ కంప్లీట్లీ డిజిటలైజ్డ్. అంటే ఈరోజు ఇప్పుడైతే మొత్తం కూడా ఈ యొక్క డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అనేది జనరేట్ చేయడం అనేది టోటల్గా డిజిటలైజ్డ్ చేశాడు. అంటే మొత్తం కూడా ఆన్లైన్ ప్రాసెస్ అని చెప్తున్నారు. దేర్ బై రిమూవింగ్ ఎనీ హార్డ్ కాపీ ఆర్ ఫ్లో ఆఫ్ డాక్యుమెంట్స్ లైక్ సైనింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, సెల్ఫ్ అటెస్టేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఇవన్నీ అంటే డిజిటలైజేషన్ అంటే ఏంటి, ఎక్కడ మనం ఒక అప్లికేషన్ ఫిల్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎక్కడ సైన్ చేయాల్సినటువంటి నెసెసిటీ లేదు, సెల్ఫ్ అటెస్టేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నాడు. దిస్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ఫాస్టర్ ప్రాసెసింగ్ ఆఫ్ అన్ అప్లికేషన్. అంటే మొత్తం ఆన్లైన్ ప్రాసెసింగ్ కాబట్టి ఈ యొక్క మనకి ఇష్యూ చేయడం లేదా అప్లికేషన్ పెట్టడం, ఇష్యూ చేయడం, ప్రాసెస్ అవ్వడం అన్నీ కూడా ఏంటంటే ఫాస్ట్గా జరుగుతాయి. ద న్యూ ప్రాసెస్ ఆఫ్ పేపర్లెస్ డిఎస్సి ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బిలో ఇన్ డీటెయిల్. అదేవిధంగా పేపర్లెస్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ని ఏ విధంగా పొందాలి అనేటువంటి డీటెయిల్స్ మనకి చాలా కింద ప్రీవియస్గా ఇచ్చారు. మనకి చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. అసలు పేపర్లెస్ డిఎస్సి అంటే ఏంటో చూద్దాం. Under this method, the manual form filling can be avoided and the complete process is online for ease of application. అంటే పేపర్లెస్ డిఎస్సి డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అంటే మనం మాన్యువల్ మెథడ్ అంటే ఫామ్ ఫిల్లింగ్ మెథడ్ అనేది టోటల్గా అవాయిడ్ చేస్తూ కంప్లీట్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో వచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే అప్లికేషన్ చేసేటువంటి అప్లికెంట్కి ఈజీ ప్రాసెస్ అనేది అవుతుంది. వేరియస్ మెథడ్స్ అండర్ పేపర్లెస్ డిఎస్సి ఆర్ కవర్డ్ బిలో. The Aadhaar-based DSC is the fastest process of getting a new DSC. అంటే మనకి పేపర్లెస్ డిఎస్సీస్ అనేవి చాలా వచ్చాయి, వాటిలో మనకి చాలా ఉన్నాయని చెప్తున్నారు. కానీ వాటిలో మెయిన్గా ఉన్నటువంటిది ఆధార్ బేస్డ్
డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఈజ్ ఫాస్టెస్ట్ ప్రాసెస్. అంటే ఆధార్ బేస్డ్ అంటే ఏంటంటే మన యొక్క ఫింగర్ ప్రింట్స్, తర్వాత ఐరిస్, తర్వాత కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా దాంట్లో స్టోర్ అయి ఉంటాయి. కాబట్టి దిస్ మెథడ్ ఈజ్ ఫాస్టర్ ఫర్ క్రియేటింగ్ ద న్యూ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్. ఓకే, నెక్స్ట్ దాంట్లో 2 రకాలు ఉన్నాయి చూడండి. ఆధార్ బేస్డ్ ఈకేవైసీ వెరిఫికేషన్ డిఎస్సి. ఫస్ట్ ఆధార్ బేస్డ్ అంటే ఆధార్ సర్టిఫికేట్ నెంబర్తో. ఆధార్ బేస్డ్ పేపర్లెస్ డిజిటల్ సర్టిఫికేట్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఈజ్ ఈజీ అండ్ ఫాస్ట్ వే టు మేక్ ఏ డిఎస్సి. అంటే మనం డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ పొందాలి అంటే ఆధార్ బేస్డ్ అనేటువంటిది ఫాస్ట్గా జరుగుతుంది, ఈజీగా ఉంటుంది. ద హోల్ ప్రాసెస్ ఆఫ్ పేపర్లెస్ డిఎస్సి విల్ సేవ్ యువర్ టైం, మనీ, ఎఫర్ట్స్ అండ్ ఇట్ ఈస్ టోటలీ అథెంటికేటెడ్. అంటే ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఏమవుతుంది అంటే నీ యొక్క టైంని సేవ్ చేస్తుంది, మనీని సేవ్ చేస్తుంది, నీ కష్టం కూడా లేకుండా టోటల్గా అథెంటికేటెడ్ పర్పస్. అంటే మన యొక్క అంటే మనం ఇచ్చేటువంటి వ్యాలిడిటీని బట్టే ఈ యొక్క ఆధార్ బేస్డ్ డిఎస్సి అనేది జనరేట్ అవుతుంది. ఆధార్ పేపర్లెస్ డిఎస్సి ఈజ్ బేస్డ్ ఆన్ ఆధార్ పేపర్లెస్ ఆఫ్లైన్ ఈకేవైసీ. అంటే పేపర్లెస్ ఆఫ్లైన్ ఈకేవైసీస్ కూడా మనం డిఎస్సి సర్టిఫికేట్ పొందవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, రెండోది పాన్ బేస్డ్ ఈకేవైసీ వెరిఫికేషన్ డిఎస్సి. బై ఆప్టింగ్ ఫర్ పేపర్లెస్ పాన్ బేస్డ్ ఈకేవైసీ డిఎస్సి ద అప్లికెంట్ ఈజ్ ఏబుల్ టు సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ కాస్ట్. అంటే కాస్ట్ తక్కువగా ఉంటుంది ఈ పాన్ బేస్డ్ అయితే. ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ పాన్ బేస్డ్ ఈకేవైసీ ఇస్ దట్ వన్ కెన్ అప్లై ఫర్ దిస్ టైప్ ఆఫ్ డిఎస్సి ఎనీ టైమ్ ఎనీవే. అంటే ఈ పాన్ బేస్డ్ ఈకేవైసీ అయితే ఎక్కడైనా ఏ టైంలో అయినా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ ప్రాసెస్. అది మనం ఆధార్ బేస్డ్ చూసారా, దానికి ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టెప్ 1, లాగ్ ఆన్ అండ్ సెలెక్ట్ యువర్ టైప్ ఆఫ్ ఎంటిటీ. అంటే ఏంటంటే నువ్వు ఫస్ట్ లాగాన్ అవ్వాలి. లాగాన్ అవ్వడం ఏంటంటే మనకు ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ ఉపయోగించుకొని లాగిన్ అయిన తర్వాత సెలెక్ట్ యువర్ టైప్ ఆఫ్ ఎంటిటీ. అంటే నువ్వు తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ లేదా నువ్వు ఉపయోగించేటువంటి ఈ కంపెనీ లేదా దాని యొక్క వే అనేది ఏ టైప్ అనేది మన వస్తువు అనేది చెప్పాలి. లాగ్ ఆన్ టు ద వెబ్సైట్ ఆఫ్ ఎ సర్టిఫైయింగ్ అథారిటీ లైసెన్స్ టు ఇష్యూ డిజిటల్ సర్టిఫికేట్స్ ఇన్ ఇండియా. Having access to the page, you will be able to guide to the digital certificate services section. Now under the digital certificate service section, click on the type of entity for which you want to obtain the DSC or individual or organization. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒక డిజిటల్ సర్టిఫికేట్స్ ఇన్ ఇండియా అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఆ పేజీలో ఉన్నటువంటి డిజిటల్ సర్టిఫికేట్ సర్వీసెస్లోకి సెలెక్ట్ చేసుకోవాలి. డిజిటల్ సర్టిఫికేట్ సర్వీసెస్ ఆ సెక్షన్లోకి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి టైప్ ఆఫ్ ఎంటిటీ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాంట్లో మనకి 2 రకాలుగా కనిపిస్తాయి. ఒకటి ఇండివిజువల్, ఇంకోటి ఆర్గనైజేషన్. మనం ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ పెట్టుకోవాలి. అదే కంపెనీ బేస్డ్ లేదా కాలేజ్ వైజ్ అయితే ఆర్గనైజేషన్ పెట్టుకోవాలి. ఫస్ట్ చూడండి ఏం చేయాలి, డిజిటల్ సర్టిఫికేట్స్ ఇన్ ఇండియా అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత డిజిటల్ సర్టిఫికేట్ సర్వీసెస్ అనే సెక్షన్లోకి వెళ్ళి దాంట్లో టైప్ ఆఫ్ ఎంటిటీ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్ అనేది సెలెక్ట్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్. ఇన్ కేస్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్ ఇండివిజువల్ డిఎస్సి, క్లిక్ ఆన్ ఇండివిజువల్. A new tab containing the DSC registration form will be appear. Download the registration form. ఓకే, ఎప్పుడైతే నువ్వు ఇండివిజువల్గా ఒక డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ పొందాలి అనుకున్నప్పుడు క్లిక్ ఆన్ ఇండివిజువల్ అంటే ఇండివిజువల్ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే ఇండివిజువల్ని క్లిక్ చేయగానే ఒక న్యూ ట్యాబ్ అంటే న్యూ పేజ్ అనేది ఏర్పడుతుంది. అదేంటి అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. దాన్ని మీరు మీ యొక్క కంప్యూటర్లో లేదా మన యొక్క కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ స్టెప్ 2 చూడండి. మరి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫిల్ ద నెసరీ డీటెయిల్స్. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు అడిగిన విధంగా అన్నీ కూడా ఫిల్ చేయాలి. వన్స్ యూ హ్యావ్ డౌన్లోడెడ్ ద ఫామ్, ఫిల్ ఇన్ ఆల్ ద నెసరీ డీటెయిల్స్ యాజ్ రిక్వైర్డ్ ఇన్ ద ఫామ్. అంటే నువ్వు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నువ్వు కొన్నటువంటి నేను అడిగినటువంటి అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. వాటిలో క్లాస్ ఆఫ్ ద డిఎస్సి, వ్యాలిడిటీ, టైప్ ఓన్లీ సైన్ ఆర్ సైన్ అండ్ ఎన్క్రిప్ట్,
అది రెండు టైపులు ఉంటాయి. అప్లికెంట్ నేమ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, రెసిడెన్షియల్ అడ్రస్, జిఎస్టీ నెంబర్, ఐడెంటిటీ డీటెయిల్స్ ఆఫ్ ప్రూఫ్ డాక్యుమెంట్స్, declaration, documents as proof of identity, attestation officer, payment details. These are all are necessary details as required in the form. Okay, these are filled by user whenever the necessary details. Okay, on filling up all the necessary details, you must affix your recent photograph and put your signature under the declaration. Check thoroughly for completing of the form. Take print out of the completed form and preserve it. అంటే చూడండి, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఆ యొక్క నీ యొక్క రీసెంట్ ఫోటోగ్రాఫ్ని అటాచ్ చేయాలి, అదేవిధంగా అఫిక్స్ చేయాలి, అదేవిధంగా సిగ్నేచర్ పెట్టిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వాలి. అన్నీ అయిపోయిన తర్వాత కంప్లీషన్ అయిపోయింది ఫాము, తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. దట్ ఈస్ ద fill the necessary details. Okay, next step 3, proof of identity and address. The supporting document provided as proof of identity and address must be attested by attesting officer. Ensure the sign and seal on the attesting officer is visually clear on the supporting proof documents. అంటే నువ్వు ప్రూఫ్ పెట్టినటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లైక్ ఆధార్, పాన్ అవన్నీ కూడా ఏంటంటే ఎవరైతే గెస్టెడ్ ఆఫీసర్ ఉంటారో ఆ అటెస్టింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి నువ్వు సైన్ పెట్టుకోవాలి, వాళ్ళని సీల్ వేయించుకోవాలి. అవి ఎప్పుడు క్లియర్గా ఉండాలి అని చెప్తున్నాడు ప్రతి సపోర్టింగ్ డాక్యుమెంట్ మీద. తర్వాత చూడండి స్టెప్ 4, పేమెంట్ ఫర్ డిఎస్సి అంటే పేమెంట్ ఫర్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్. ఏ డిమాండ్ డ్రాఫ్ట్ or check must be obtained towards payment for application of DSC in the name of local registration authority where you are going to submit your application for verification. అంటే నీ సర్టిఫికేట్ లోకల్ రిజిస్ట్రేషన్ అథారిటీలోకి నీ యొక్క నువ్వు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ వెరిఫికేషన్కి వెళ్తుంది. You can find the details of the local registration authority according to your city of residence by the searching for certain authority license to issue this. అంటే ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నీ యొక్క రిజిస్ట్రేషన్ డిజిటల్ సిగ్నిఫికేట్ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో పొందడానికి అవకాశం ఉంది బై యూజింగ్ రిఫరెన్స్ ఐడీస్. ఓకే, నెక్స్ట్ స్టెప్ 5, పోస్ట్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. Enclose the following is an envelope. Digital signature registration form duly completed, supporting document for proof of identity and proof of address attested by the attesting officer. అంటే నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఫామ్ని లేదా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని లేదా అడ్రస్ని అటెస్టేషన్ చేయించి పోస్ట్ చేయాలి. ఎక్కడికి? ఎక్కడైతే అథారిటీస్ ఉన్నాయో అక్కడికి. తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ చెక్ ఫర్ అడ్రస్ ద enclosed envelope to the local registration authority LRA and post it to the designated address of LRA for further processing. అంటే లోకల్ రిజిస్ట్రేషన్ అథారిటీకి మీ డీటెయిల్స్ అన్నీ కూడా పంపించాలి, అక్కడ నుంచి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆన్ కంప్లీషన్ ఆఫ్ ద అబవ్ మెన్షన్ స్టెప్ బై ఫిల్లింగ్ ఇన్ ద డిఎస్సి ఫామ్ and providing necessary documents and payment, you have successfully completed the application process for your digital certificate. ఎప్పుడైతే మనం ఈ డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయిందో నీ యొక్క డిజిటల్ సిగ్నిఫికేషన్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్లు. ఓకే, దీస్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్. ఓకే, నెక్స్ట్ హౌ డస్ వర్కింగ్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్. మరి వచ్చినటువంటి డిజిటల్ సిగ్నేచర్ని ఏ విధంగా మనకు వర్క్ అవుతుంది అనేది చూద్దాం. హౌ డస్ డిజిటల్ సిగ్నేచర్ వర్క్? ద వర్కింగ్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద కంబైన్డ్ ఫంక్షనాలిటీ ఆఫ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీస్. అంటే మనకు వచ్చినటువంటి ఈ డిజిటల్ సిగ్నేచర్ అనేది ఎలా పనిచేస్తుందంటే మన దగ్గర ఉన్నటువంటి పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీస్ యొక్క ఫంక్షనాలిటీస్ని బేస్ చేసుకొని. The functionality of digital signature is only a cryptography that forms the basis of this system. అంటే టోటల్ డిజిటల్ సిగ్నేచర్ అనేది దేని మీద పనిచేస్తుంది అంటే క్రిప్టోగ్రఫీ అండ్ టెక్నాలజీ. క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి? ద కన్వర్షన్ ఆఫ్ ద ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ సైఫర్ టెక్స్ట్ ఆర్ సైఫర్ టెక్స్ట్ ఇంటూ ప్లెయిన్ టెక్స్ట్ బై యూజింగ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీస్. ఓకే, దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ టెక్నాలజీ. ఓకే, ద pairing of public and private keys is used to encrypt or decrypt a document while sending it to receiver to verify the signature. అంటే మనం
ఆ సిగ్నేచర్ అనేది మనం చేసిన తర్వాత పంపించిన తర్వాత ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది అంటే ఆ సెండ్ చేసిన తర్వాత రిసీవర్ అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క కీస్ని ఉపయోగించుకొని ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ అనేది చేయడానికి అవకాశం ఉంటుందమ్మా. ఓకే, ద ప్రైవేట్ key has been kept with the owner of the document and is confidential. On the other hand, public key shared freely. పబ్లిక్ కీస్ అనేవి షేర్ చేయొచ్చు ఆన్లైన్లో, కానీ ప్రైవేట్ కీస్ అనేవి కాన్ఫిడెన్షియల్. ఎందుకంటే దట్ ఈస్ ద ఓనర్ ఆఫ్ ద డాక్యుమెంట్ యొక్క ఓనర్, అదే ఓనర్కి ఆ కీ అనేది మెయిన్ కాన్ఫిడెన్షియల్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ప్రైవేట్ కీ అని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్తున్నారు. ద కాన్సెప్ట్ బీయింగ్ యూజ్డ్ బై టెక్నాలజీ కాల్డ్ హ్యాష్. ఈ విధమైనటువంటి టెక్నాలజీ మనం హ్యాష్ టెక్నాలజీ అంటాం, విచ్ ఈజ్ యూజ్డ్ టు జనరేట్ ఏ యూనిక్ ఐడెంటిఫైర్ టర్మ్డ్ యాజ్ సిగ్నేచర్ త్రూ విచ్ ద డాక్యుమెంట్ ఈజ్ సైన్డ్. అంటే మనం ఈ విధంగా మనం ఒక డాక్యుమెంట్కి సిగ్నేచర్ చేయడం, దాన్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడం, అలాంటి టెక్నాలజీని మనం హ్యాష్ టెక్నాలజీ అన్నాం. ఓకేనా, దాన్ని ఉపయోగించుకొని ప్రతి డాక్యుమెంట్కి కూడా ఒక యూనిక్ ఐడిని ప్రొవైడ్ చేస్తూ డిజిటల్ సిగ్నేచర్ని మనం ఇస్తున్నాం అన్నమాట. Next, every document having a unique hash and thus a unique signature. It is being done to ensure that the document is unique to the owner and no one else can tamper, reproduce, make duplicate copies of the document. Thus are the signature. అంటే ప్రతి డాక్యుమెంట్ కూడా ఒక యూనిక్ ఉంటుంది, యూనిక్ హ్యాష్ ఉంటుంది, యూనిక్ సిగ్నేచర్ ఉంటుంది. దీన్ని మనం ఏం చేస్తుంది అంటే ఓన్లీ ఓనర్, దాన్ని ఓనర్ యూనిక్ని ఐడిని మాత్రం ఓనర్ మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మిగతా వాళ్ళు ట్యాంపర్ చేయడం కానీ, రీప్రొడ్యూస్ చేయడం కానీ, డూప్లికేట్ కాపీ ఆ డాక్యుమెంట్ పొందడం కానీ, సిగ్నేచర్ని కాపీ చేయడం అనేటువంటిది ఇక్కడ పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ హ్యాష్ టెక్నాలజీ. ఓకే, ద డిజిటల్ సిగ్నేచర్ ప్రాపర్లీ లాంగ్స్ ద డాక్యుమెంట్ ఫర్ ఫర్దర్ ఎడిటింగ్ అండ్ ఎల్లోస్ ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ ఫర్ ద సేమ్. అంటే ఆథరైజ్డ్ యూజర్స్ మాత్రమే యూజ్ చేసుకునేలాగా ఈ డిజిటల్ సిగ్నేచర్ అనేది లాక్ చేయబడుతుంది. ఇఫ్ ఎనీ చేంజెస్ ఆర్ బీయింగ్ మేడ్ వితౌట్ సచ్ ఆథరైజేషన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇల్లీగల్, ఫోర్జ్డ్ అండ్ ఇన్వాలిడ్. అంటే నువ్వు ఏదైనా డాక్యుమెంట్ అనేటువంటిది నువ్వు ఆథరైజేషన్ లేకుండా మాడిఫై చేయాలి అనుకున్నట్లయితే అది టోటల్గా ఇల్లీగల్ పర్పస్ కానీ లేదా ఫోర్జ్డ్ ఆర్ ఇన్వాలిడ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. డిజిటల్ సిగ్నేచర్ లైక్ హ్యాండ్ రిటెన్ సిగ్నేచర్స్ ఆర్ యూనిక్ టు ఈచ్ సైనర్. డిజిటల్ సిగ్నేచర్ solution providers such as DocuSign follow a specific protocol called PKI. PKI requires the provider to use a mathematical algorithm to generate two long numbers called keys. One key is public and one key is private. అంటే డిజిటల్ సిగ్నేచర్ అనేది హ్యాండ్ రిటెన్ సిగ్నేచర్ లాగే ఉంటుంది. ఇట్ ఈస్ యూనిక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సైనర్ అని చెప్తున్నారు. ఈ డిజిటల్ సిగ్నేచర్ సొల్యూషన్ ప్రొవైడ్స్ DocuSign. అంటే DocuSign అనేటువంటి టెక్నాలజీ ఈ డిజిటల్ సిగ్నేచర్ని ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా స్పెసిఫిక్ ప్రోటోకాల్ కూడా మెయింటైన్ చేస్తుంది, దాన్నే PKI అన్నారు. ఓకేనా, PKI రిక్వైర్స్ ద ప్రొవైడర్ టు యూజ్ మ్యాథమెటికల్ ఆల్గారిథం. ఇక PKI అనేటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ మ్యాథమెటికల్ ఆల్గారిథం అనేటువంటి ఉపయోగించుకొని రెండు నెంబర్స్ని జనరేట్ చేస్తుంది. దాన్ని పబ్లిక్ కీ అంటారు, ఒకటి ప్రైవేట్ కీ. ఓకేనా, నెక్స్ట్, when a signer electronically signs a document the signature is created using the signer's private key. అంటే మనకి ఇక్కడ సైన్ చేసేటువంటి వ్యక్తి అనేటువంటి వాడు ఎలక్ట్రానికల్గా సిగ్నేచర్ చేస్తాడు డాక్యుమెంట్ మీద. ఆ సిగ్నేచర్ అనేది ఏ రూపంలో ఉంటుంది అంటే ఏ విధంగా క్రియేట్ అవుతుంది అంటే సైనర్స్ యొక్క ప్రైవేట్ కీ ద్వారా సిగ్నేచర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, విచ్ ఈజ్ ఆల్వేస్ సెక్యూర్లీ కెప్ట్ బై ద సైనర్. అది ఎప్పుడూ కూడా దాంట్లో ఉన్నటువంటి సీక్రెట్ కోడ్స్ను ఉపయోగించుకొని సైనర్ అవ్వడం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ద మ్యాథమెటికల్ అల్గారిథం యాక్ట్స్ లైక్ ఏ సైఫర్ క్రియేటింగ్ డేటా మ్యాచింగ్ ద సైనర్ డాక్యుమెంట్ కాల్డ్ ద హ్యాషింగ్ అండ్ ఎన్క్రిప్టింగ్ ద డేటా అండ్ ఎన్క్రిప్టింగ్ ద డేటా. ద రిజల్టింగ్ ఎన్క్రిప్టెడ్ డేటా ఇస్ ద డిజిటల్ సిగ్నేచర్. అంటే ఇక్కడ ఏంటంటే ఈ డిజిటల్ సిగ్నేచర్ మొత్తం కూడా మ్యాథమెటికల్ అల్గారిథం ఫాలో అవుతూ అది ఏ రూపంలో ఉంటుంది, సైబర్ టెక్స్ట్ రూపంలో ఉంటుంది. అదేవిధంగా క్రియేటింగ్ డేటా మ్యాచింగ్ ద సైనర్ డాక్యుమెంట్. అంటే మీ ఇచ్చినటువంటి డేటా అనేది ఆ సైబర్ టెక్స్ట్కి మ్యాచ్ అయినట్లయితే
ఆ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఆ విధానాన్ని మనం హ్యాష్ అన్నాం. అదేవిధంగా ఆ విధమైనటువంటి సిగ్నేచర్ అనేది ఆ డేటాని ఎన్క్రిప్టింగ్ అనేది చేస్తుంది అనమాట. ఇక్కడ మరి ఈ ఎన్క్రిప్ట్ చేసినటువంటి రిజల్టింగ్ ఎన్క్రిప్టెడ్ డేటాని మనం ఏమంటాము అంటే డిజిటల్ సిగ్నేచర్. అంటే మనకి ఇక్కడ ఒక డిజిటల్ సిగ్నేచర్లో ఒక డాక్యుమెంట్ని సెక్యూర్గా ఉంచుతాం. ఆ డాక్యుమెంట్ మీద సైనర్ ఏం చేయాలి? సైన్ చేయాలి. మరి దాన్ని ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? అతను ఉన్నటువంటి ప్రైవేట్ కీని ఉపయోగించుకొని ఆ సైన్ చేయాలి. అప్పుడే మనకి ఆ యొక్క సిగ్నేచర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ద సిగ్నేచర్ ఈజ్ ఆల్సో మార్క్డ్ విత్ ద టైమ్ ద డాక్యుమెంట్ వాజ్ సైన్డ్. అంటే ఆ యొక్క ఏ విధంగా ఆ యొక్క డాక్యుమెంట్ అనేది ఏ విధంగా సిగ్నేచర్ అనేది ఎప్పుడైతే చేయగానే మార్క్ చేయబడుతుంది అని చెప్తున్నాడు. ఇఫ్ ద డాక్యుమెంట్ చేంజెస్ ఆఫ్టర్ సైనింగ్ ద డిజిటల్ సిగ్నేచర్ ఈజ్ ఇన్వాలిడేటెడ్. ఒక డాక్యుమెంట్లో మనం సైన్ చేసిన తర్వాత మాడిఫికేషన్ జరిగాయంటే ఆ డిజిటల్ సిగ్నేచర్ అనేది ఇన్వాలిడేట్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకేనా? దిస్ ఇస్ ద వర్కింగ్ అనమాట. నెక్స్ట్ వర్కింగ్ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ డేటా సైనర్ అనేవాడు ఉన్నాడు. ఎవరు? ఓనర్. అతని దగ్గర ఉన్న డేటాని మనకి ఇక్కడ డిజిటల్లీ సైన్ చేయబడుతుంది. ఫస్ట్ ఏం చేయబడుతుంది? డిజిటల్లీ సైన్ చేయబడుతుంది. అంటే డిజిటల్లీ సైన్ చేయబడిందంటే అర్థం ఏంటి? 0,1 ఫార్మాట్, దట్ ఈస్ సైఫర్ టెక్స్ట్ ఫార్మాట్లోకి వెళ్ళింది. దాన్ని ఏం చేస్తాడు? మరి ఓపెన్ చేయాలి అంటే ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. దాన్ని ప్రైవేట్ కీ ఉపయోగించుకొని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినట్లయితే దాన్ని హ్యాష్ టెక్నాలజీ లేదా హ్యాష్ అల్గారిథం అన్నారు. హ్యాష్ అల్గారిథం ఎప్పుడైతే ఉపయోగించారో ఆ డేటా అనేది ఓపెన్ అయిపోతుంది అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్ వర్కింగ్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్. ఓకే, అది నెట్వర్క్లో కన్వర్ట్ అయిపోయిన తర్వాత నెట్వర్క్లో కనెక్ట్ అయ్యి డిజిటల్ సైనింగ్ డాక్యుమెంట్, అంటే ఈ డాక్యుమెంట్ అనేది డిజిటల్ సైన్ ఫార్మాట్లో చేయబడింది. దాన్ని ఏం చేస్తారు? హ్యాష్ అల్గారిథం ఉపయోగించుకొని హ్యాష్ టెక్నాలజీ ఉపయోగించుకొని మళ్ళీ ఆ యొక్క 0,1ని మరి ఫార్మాట్లో ఉన్నదాన్ని సిగ్నేచర్ అనేది వెరిఫై చేస్తారు, వ్యాలిడా కాదని. వ్యాలిడ్ అయిందంటే మరి అదే రూపంలో ఉంటుంది, హ్యాష్ రూపంలో ఉంటుంది. దాన్ని పబ్లిక్కి ఉపయోగించుకొని డిక్రిప్షన్ చేసినట్లయితే అప్పుడు ఆ డిజిటల్లీ సైన్డ్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది ఎవరైతే యూజర్ ఉన్నారో వాళ్ళకి. అంటే ఇక్కడ డాక్యుమెంట్ అనేది ఫస్ట్ లాక్ చేయబడుతుంది. ఆ లాక్ చేయబడినటువంటి డాక్యుమెంట్ని సైనర్ యొక్క డిజిటల్ సిగ్నేచర్ ఉపయోగించుకొని ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తారు త్రూ వెరిఫైయర్ ద్వారా. ఓకేనమ్మా? నెక్స్ట్ లీగల్ పొజిషన్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్. నెక్స్ట్ టాపిక్ లీగల్ పొజిషన్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్. విచ్ ఫ్యాక్టర్స్ మేక్ ఈ సిగ్నేచర్ వ్యాలిడ్ ఇన్ ఇండియా. అంటే మనకి ఈ సిగ్నేచర్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఇండియాలో ఏమేమి కారకాలు ఉన్నాయంటే చూద్దాం. Here are the 5 criteria that e-signature must satisfy to be valid and reliable as per the IT Act. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం అయితే మనకి ఐదు క్రైటీరియాస్ ఉన్నాయంటే ఈ సిగ్నేచర్ అనేవి వ్యాలిడ్ అవ్వాలంటే చూడండి. ద సిగ్నేచర్ క్రియేషన్ డేటా ఆర్ ద అథెంటికేషన్ డేటా ఆర్ విత్ ఇన్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ దే ఆర్ యూజ్డ్ లింక్డ్ టు ద సిగ్నేచరీ ద అథెంటికేటర్ అండ్ నో అదర్ పర్సన్. అంటే ఇక్కడ సిగ్నేచర్ని ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో ఆ డేటాని క్రియేట్ చేసే అథెంటికేషన్ అవ్వాలి. దాంట్లో ఉన్న డేటా అదేవిధంగా దానికి లింక్ చేయాలి సిగ్నేచర్ని. తర్వాత అథెంటికేటర్ అనేది ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది, అదర్ పర్సన్కి ఓపెన్ అవ్వదు. ద సిగ్నేచర్ క్రియేటెడ్ డేటా ద అథెంటికేషన్ డేటా వర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సైనింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సిగ్నేటరీ యాజ్ ద కేస్ మే బి ద అథెంటికేషన్ అండ్ నో అదర్ పర్సన్. అంటే ఏంటంటే ఇక్కడ టోటల్గా సైన్ చేసినటువంటి వ్యక్తి కంట్రోల్లోనే ఉంటుంది మొత్తం డాక్యుమెంట్ డేటా. ఓకేనా? అది నెక్స్ట్ ఎనీ ఆల్టరేషన్ టు ద ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ మేడ్ ఆఫ్టర్ అఫిక్స్ సిగ్నేచర్ ఈజ్ డిటెక్టబుల్. అంటే ఏదైనా ఎలక్ట్రానిక్ చేంజెస్ అంటే మనం ఆల్టరేషన్ చేయాలి అంటే మనకి ఈ సైన్ అయిపోయిన తర్వాత ఆల్టరేషన్ చేయాలి అంటే అది టోటల్గా సిగ్నేచర్ అనేది డిటెక్టబుల్ అవుతుంది, అంటే అప్పుడు మార్చుకోవాలి. ఎనీ ఆల్టరేషన్ టు ద ఇన్ఫర్మేషన్ మేడ్ ఆఫ్టర్ ఇట్ ఈస్ అథెంటికేషన్ బై ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఈజ్ డిటెక్టబుల్. అంటే ఏంటంటే ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ సిగ్నేచర్లో ఉన్న డేటాని మార్చాలి అంటే ప్రతిసారి కూడా ఎలక్ట్రానిక్ సిగ్నేచర్. ఇప్పుడు చూడండి, ఆధార్ ఉంది, ఇట్ ఈజ్ లింక్డ్ విత్ ద మన యొక్క
బయోమెట్రిక్ ఉపయోగించుకొని లింక్ అవుతుంది. మనం ఏదైనా ఫోన్ నెంబర్ మార్చాలి లేదా లేదా పేరు మార్చాలి అంటే ప్రతిసారి కూడా ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అనేది తీసుకుంటుంది అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ద సర్టిఫైయింగ్ అథారిటీ బేస్డ్ ఆన్ ఈ అథెంటికేషన్ particularly specified form in the form of C of Schedule 4 of the Information Technology Certified Authorities Rules 2000 and as recognized by the Controller of Certifying Authority CCA appointed under the IT Act. అంటే ఐటీ యాక్ట్లో కొన్ని రూల్స్ అన్నీ ఆ రూల్స్ని ఫాలో అవ్వాలి, అప్పుడే ఈ అథెంటికేషన్ అనేది చేయగలం. ఇఫ్ ఈచ్ ఆఫ్ ద రిలయబిలిటీ కండిషన్స్ ఈజ్ సాటిస్ఫైడ్ దెన్ దేర్ ఈజ్ ఏ లీగల్ presumptions in favor of the validity of any document signed using an electronic signature. అంటే మనకు ఉన్నటువంటి కండిషన్స్ని సాటిస్ఫై చేస్తూ లీగల్ ప్రిజంప్షన్స్ ఏమైనా ఉంటే వాటిని ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ద్వారా వ్యాలిడిటీ చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఇవన్నీ లీగల్ పొజిషన్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్స్. నెక్స్ట్ పేమెంట్ గేట్వేస్. నెక్స్ట్ కాన్సెప్ట్ పేమెంట్ గేట్వేస్. A payment gateway is what keeps the payments ecosystems rolling smoothly as it enables online payments for consumers and businesses. If you are an online merchant, you don't need to be a payment gateway expert, but it is worth understanding the basics of how an electronic payment flows from your customer to your bank account. అంటే పేమెంట్ గేట్వే అనేది ఏంటంటే ఇది ఒక ఎకో సిస్టమ్ అనమాట. ఇది ఒక వర్క్ని, ఒక ట్రాన్సాక్షన్ స్మూత్గా రోల్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఆన్లైన్ పేమెంట్ చేయడం కోసం కన్జ్యూమర్స్కి బిజినెసెస్కి మధ్య ఒక మీడియేటర్గా పనిచేసేది పేమెంట్ గేట్వే. ఒకవేళ మీరు ఆన్లైన్ మర్చినట్లయితే ఈ డోంట్ నీడ్ టు బి పేమెంట్ గేట్వే ఎక్స్పర్ట్. అంటే నువ్వు పేమెంట్ గేట్వే ఎక్స్పర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బట్ ఇట్స్ వర్త్ అండర్స్టాండింగ్ బేస్ హౌ ఆన్లైన్ పేమెంట్ ఫ్లోస్ ఫ్రమ్ యువర్ కస్టమర్ టు యువర్ బ్యాంక్ అకౌంట్. అంటే ఈ యొక్క పేమెంట్ గేట్వే అనేది ఏం చేస్తుందంటే నువ్వు కనెక్ట్ అయినటువంటి కస్టమర్ అకౌంట్ నుంచి నీ అకౌంట్కి ఏ విధంగా మనీ ట్రాన్సాక్షన్ చేయాలి అనేటువంటిది టోటల్గా డీల్ చేసేది ఎవరు అంటే పేమెంట్ గేట్వేస్. దిస్ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ పేమెంట్ గేట్వేస్ ఈజ్, హౌ ఇట్ వర్క్స్, వై అన్ ఆన్లైన్ మర్చెంట్ నీడ్స్ వన్ అండ్ హౌ టు చూస్ విచ్ పేమెంట్ గేట్వే సర్వీస్ ఈజ్ రైట్ ఫర్ యువర్ బిజినెస్. అంటే ఈ పేమెంట్ గేట్ చాలా వస్తున్నాయి, చాలా పనిచేస్తున్నాయి. ఎలా పనిచేస్తాయి, ఏ విధంగా నీ యొక్క అవసరాలకి తగిన విధంగా నీ ఏ పేమెంట్ గేట్వే నీకు బెటర్ నీ యొక్క బిజినెస్కి అనేటువంటిది నువ్వు చూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ ద కీ ప్లేయర్స్ ఇన్ ఆన్లైన్ పేమెంట్స్. మరి ఇక్కడ పేమెంట్ గేట్వేస్ మనకి చాలా ఉన్నాయి. ఆ పేమెంట్ గేట్వేస్ ద్వారా వివిధ రకాల ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. మరి ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు వివిధ రకాల కీ ప్లేయర్స్ ఉన్నాయి. అవి కీ రోల్ ప్లే చేస్తుంటాయి. వాటిలో మనం చూద్దాం ఏంటనేది. వీ నీడ్ టు ఐడెంటిఫై ద కీ ప్లేయర్స్ ఇన్ ఆన్లైన్ పేమెంట్స్. వెన్ ఏ కస్టమర్ క్లిక్స్ ఆన్ ద పే బటన్ ఆన్ యువర్ వెబ్సైట్, దీస్ ఆర్ ద కీ ప్లేయర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పేమెంట్ ప్రాసెస్. ఎప్పుడైతే మనం మనం ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు జస్ట్ వీ కెన్ క్లిక్ పే బటన్. ఎప్పుడైతే పే బటన్ అనేది క్లిక్ చేయగానే మనం ఆటోమేటిక్గా కీ ప్లేయర్స్ అనేవి ఇన్వాల్వ్ అయిపోయి ఆ పేమెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాయి అన్నమాట. ద మర్చెంట్ దిస్ ఈజ్ యూ దట్ ఈజ్ అన్ ఆన్లైన్ బిజినెస్ ఆపరేటింగ్ ఇన్ ఎనీ వర్టికల్, ట్రావెల్ మేనేజ్మెంట్లో కానీ, రిటైల్లో కానీ, ఈకామర్స్లో కానీ, గేమింగ్లో కానీ, ఆర్ ప్రొడక్ట్ ఆ సర్వీసెస్ అవన్నీ కూడా కస్టమర్స్కి ఏ విధంగా మనం సప్లై చేస్తుంది అంటే ఈ పేమెంట్ గేట్వేస్ ద్వారా మనం పేమెంట్ చేసిన తర్వాతనే. మరి ఇక్కడ మెయిన్గా మనం ఆన్లైన్ పేమెంట్లో కీ ప్లేయర్స్ ఎవరు అంటే ఫస్ట్ది కస్టమర్. ఎవరైతే ప్రోడక్ట్ని కొంటున్నారో వాళ్ళు అనమాట, ఎవరైతే అమౌంట్ పే చేస్తున్నారో వాళ్ళు అనమాట. ద కస్టమర్ ఆల్సో కాల్డ్ యాజ్ కార్డ్ హోల్డర్. అంటే కస్టమర్ అంటే కొనే వ్యక్తి. దాంట్లో ఖచ్చితంగా మనకి వివిధ రకాల పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ది కార్డ్ హోల్డర్ అంటారు. కార్డ్ కలిగి ఉండాలి. హూ వాంట్స్ టు యాక్సెస్ ద ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ దట్ ద మర్చెంట్ ఈజ్ సెల్లింగ్ అండ్ ఇనిషియేట్ ద ట్రాన్సాక్షన్. ఎప్పుడైతే మనం మర్చెంట్ దగ్గర ఒక ప్రోడక్ట్ని కానీ లేదా సర్వీస్ని కానీ కొన్నట్లయితే దాన్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ట్రాన్సాక్షన్ని ఇనిషియేట్ చేయాల్సినటువంటి వ్యక్తి కూడా కస్టమరే. ఓకే, నెక్స్ట్ ద ఇష్యూయింగ్ బ్యాంక్. అంటే నెక్స్ట్ కూడా బ్యాంక్ కూడా కీ ప్లేయర్. ద ఇష్యూయింగ్ బ్యాంక్ ఇస్ ద కస్టమర్స్ బ్యాంక్ దట్ ఇష్యూస్ ద కార్డ్ హోల్డర్స్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కార్డ్ స్కీమ్స్, వీసా ఆర్ మాస్టర్ కార్డ్. అంటే మనకి ఇక్కడ కస్టమర్ అనేవాడికి బ్యాంక్ ఇష్యూ చేస్తుంది, కార్డుని ఇష్యూ చేస్తుంది, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్. దాని ద్వారా పేమెంట్ అనేది జరుగుతుంది అనమాట.
ద ఎక్వైరర్ అంటే ఏంటంటే మనకి ఎవరైతే పంపిస్తున్నామో వాళ్ళకి యొక్క బ్యాంక్ అనమాట. ఎవరైతే మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేజ్ చేస్తున్నామో వాళ్ళ యొక్క బ్యాంక్. ఆల్సో నోన్ యాజ్ ద ఎక్వైరింగ్ బ్యాంక్. ద ఎక్వైరర్ ఇస్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దట్ మెయింటైన్స్ ద మర్చెంట్స్ బ్యాంక్ అకౌంట్ known as the merchant's accounts. The acquiring bank passes the merchant's transaction to the issuing bank to receive payments. అంటే ఇక్కడ ఎక్వైరింగ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే మన కస్టమర్ ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్ని తీసుకొని దాన్ని పాస్ చేస్తూ ఆ యొక్క ఫైనల్గా పేమెంట్ని రిసీవ్ చేసుకుంటుందమ్మా. ఓకేనా? నెక్స్ట్, హౌ డస్ పేమెంట్ గేట్వే వర్క్స్ అంటే ఏంటంటే ఇక్కడ పేమెంట్ గేట్వే ఎలా వర్క్ అవుతుంది అంటే ద కస్టమర్ చూసెస్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ దే వాంట్ టు పర్చేస్ అండ్ ప్రొసీడ్స్ టు ద పేమెంట్ పేజ్. మోస్ట్ పేమెంట్ గేట్వేస్ ఆఫర్ యూ డిఫరెంట్ ఆప్షన్స్ ఫర్ యువర్ పేమెంట్. అంటే ఇప్పుడు ఎలా పనిచేస్తుందంటే పేమెంట్ గేట్వే అనేది ఫస్ట్ కస్టమర్ అనేవాడు ఒక ప్రోడక్ట్ని కొనాలి అనుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలి అనుకున్నప్పుడు పేమెంట్లో పే కొట్టగానే పేమెంట్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ పేమెంట్ గేట్వేస్ అనేవి మనకి ఏం చేస్తాయి అంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అక్కడ. నువ్వు పేమెంట్ పేజ్లో క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, క్యాష్ ఆన్ డెలివరీ కానీ, లేదా ఈఎంఐ కానీ, లేదా వాలెట్ కానీ, ఇవన్నీ డిఫరెంట్ చూపిస్తాయి. వాటిలో మనం కావాల్సింది సెలెక్ట్ చేసుకోవాలి. ద కస్టమర్ ఎంటర్స్ ద క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఆన్ ద మర్చెంట్ పేమెంట్ పేజ్. దీస్ డీటెయిల్స్ ఇంక్లూడ్ ద కార్డ్ హోల్డర్స్ నేమ్, card expiration date and CVV number, card verification value. This information is securely passed on to your payment gateway based on your integration, hosted payment page, server to server integration or client side encryption. అంటే మనం కస్టమర్ అనేవాడు క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ పేమెంట్ పేజ్లో ఇవ్వాలి. దాంతోపాటు పేమెంట్ కార్డు హోల్డర్ నేమ్ ఇవ్వాలి, ఎక్స్పైరీ డేట్ ఇవ్వాలి, సివివి నెంబర్ కూడా ఇచ్చినట్లయితే అప్పుడు ఆ ఇచ్చినటువంటి డేటా మొత్తం కూడా సెక్యూర్గా ఆ పేమెంట్ గేట్వే అనేది తీసుకొని వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఫైనల్గా ఎక్వైరింగ్ బ్యాంక్ దగ్గరికి డేటాని పంపించేస్తుంది అనమాట. అంటే అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫ్రమ్ కస్టమర్ టు ఎవరైతే మర్చెంట్ ఉన్నారో వాళ్ళకి అనమాట. ద పేమెంట్ గేట్వేస్ టోకెనైజర్స్ ఆర్ ఎన్క్రిప్టెడ్ ద కార్డ్ డీటెయిల్స్ and performs the fraud checks before they send card data to acquiring bank. అంటే ఎక్వైరింగ్ బ్యాంక్కి నువ్వు డేటా నీ డీటెయిల్స్ పంపించే ముందే ఈ యొక్క టోకెనైజర్స్ ఆర్ ఎన్క్రిప్ట్స్ అనే ఒక గేట్వేస్ అనేవి ఏం చేస్తాయంటే ఏమైనా ఫ్రాడ్స్ ఉన్నాయా అవన్నీ చెక్ చేసి తర్వాత డేటాని సెండ్ చేస్తాయని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్, హౌ డస్ పేమెంట్ గేట్వే అంటే ద ఎక్వైరింగ్ బ్యాంక్ సెండ్స్ సెక్యూర్లీ ద ఇన్ఫర్మేషన్ టు ద కార్డ్ స్కీమ్స్. అంటే ఆ ఎక్వైరీ తీసుకునే బ్యాంక్ ఏం చేస్తుంది అంటే మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని కార్డ్ స్కీమ్స్ని ఏ విధమైన కార్డ్స్ అవన్నీ కూడా పంపిస్తుంది అనమాట. ద కార్డ్ స్కీమ్స్ పెర్ఫార్మ్ అనదర్ లేయర్ ఆఫ్ ఫ్రాడ్ చెక్ అండ్ దెన్ సెండ్ ద పేమెంట్ డేటా టు ద ఇష్యూయింగ్ బ్యాంక్. అంటే మళ్ళీ కార్డ్ స్కీమ్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఏమైనా ఫ్రాడ్స్ ఉన్నాయి అవన్నీ చెక్ చేసిన తర్వాత ఇష్యూయింగ్ బ్యాంక్ దగ్గర కూడా డీటెయిల్స్ పంపిస్తుంది. The issuing bank, after performing fraud screening, authorization the transaction, the approved or declined payment message is transferred to back from card schemes, then to acquirer. అప్పుడు ఆ యొక్క పేమెంట్ కంప్లీట్ అయిపోయింది, ఆ స్క్రీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పేమెంట్ మెసేజ్ అనేది కార్డ్ స్కీమ్స్ దగ్గరికి అదేవిధంగా ఎక్వైరర్ దగ్గరికి పంపించేస్తుంది. The acquiring bank sends the approval or a decline message back to the payment gateways, then that transfers the message to the merchant. If the payment is approved, the acquirer collects the payment amount from the issuing bank and holds fund into your merchant account. అంటే అప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ ఆ మెసేజ్ అంతా కూడా అప్రూవ్ అయిపోయిన తర్వాత అప్పుడు మెసేజ్ని మర్చెంట్ తీసుకొని అప్పుడు పేమెంట్ కలెక్ట్ చేసుకొని ఆ కలెక్ట్ చేసుకున్నటువంటి అమౌంట్ని మర్చెంట్ అకౌంట్లోకి స్టోర్ చేస్తారు, హోల్డ్ చేస్తారు అని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, డిపాజిట్ ద ఫండ్స్ ఇన్ టు మర్చెంట్ అకౌంట్స్, ద ప్రాసెస్ విచ్ ఈస్ నోన్ యాజ్ ద సెటిల్మెంట్. ఈ విధంగా మనం యొక్క డిపాజిట్ మర్చెంట్ అకౌంట్లోకి అమౌంట్ని డిపాజిట్ చేస్తున్నట్లే దాన్నే మనం సెటిల్మెంట్ అన్నాం. వెన్ ద యాక్చువల్ సెటిల్మెంట్ విల్ అక్కర్, యాక్చువల్ సెటిల్మెంట్ అనేది జరగగానే డిపెండ్స్ ఆన్ ద అగ్రిమెంట్ ద మర్చెంట్ హ్యాస్ విత్ దేర్ పేమెంట్ గేట్వే. అంటే మనకు అప్పుడు ఆ అగ్రిమెంట్ అనేది
ఆ పేమెంట్ గేట్వేతో కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు. బేస్డ్ ఆన్ ద మెసేజ్ ద మర్చెంట్ మే either డిస్ప్లే ఏ పేమెంట్ కన్ఫర్మేషన్ పేజ్ ఆర్ ఆస్క్ ద కస్టమర్ టు ప్రొవైడ్ అనదర్ పేమెంట్. అప్పుడు ఆ యొక్క మర్చెంట్ ఏం చేస్తుంది అంటే పేమెంట్ కన్ఫర్మేషన్ మెసేజ్ పంపిస్తుంది, తర్వాత మళ్ళీ అనదర్ పేమెంట్ చేయాలా అని అడుగుతుంది అనమాట. ఈ విధంగా పేమెంట్ గేట్వేస్ అనేది వర్క్ జరుగుతుంది. మీరు కూడా ఆన్లైన్లో ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు ఈ విధమైనటువంటి ప్రాసెసే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్, ప్రొసీజర్, వర్కింగ్ అండ్ లీగల్ పొజిషన్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్ ఇవి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్. ఆన్లైన్ పేమెంట్స్, ఆన్లైన్ గేట్వేస్ కూడా. రెఫరెన్స్ బుక్ చూద్దాం. ఈ కామర్స్ అండ్ ఈ బిజినెస్, హిమాలయ పబ్లిషర్స్. ఈ కామర్స్ బై కెన్నెత్ సి లార్డన్, పియర్సన్ ఇండియా. ఫండమెంటల్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ బై ర్యాండీ కన్లీ, రికార్డో హోయర్ పర్సన్. ఇవి రెఫరెన్స్ బుక్స్ అమ్మా. థ్యాంక్ యూ.